అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్నేరు జల విలయం ముంపు వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఇప్పటికీ సహాయక చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపినటువంటి ప్రభుత్వం పూర్తిగా సహాయక చర్యలను నిమగ్నం అవ్వాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్స్, రెవెన్యూ సిబ్బంది, అటు మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒక జల విలయానికి జరిగినటువంటి భారీ నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇంటింటి సర్వే కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం అంతా కూడా ఖమ్మం, మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల ఆర్తనాదాలను వింటూ సర్వే చేస్తూ వారందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించిన తక్షణ పరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఒకవైపు మళ్ళీ వర్షం కురవడం ప్రస్తుతం ముంపు ప్రాంత వాసులను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురిచేస్తుంది. మరోవైపు కొంత సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కూడా ప్రధానంగా ముంపు ప్రాంత వాసుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం అయితే సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, సామాగ్రి పూర్తిగా వరద నీటిలో కొట్టిపోయినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా ఇంట్లో బురద మేటలు వేయడంతో ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ప్రతి ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్నాం. రాజీవ్ గృహకల్ప వద్ద కూడా చాలా పెద్ద మొత్తంలో తీవ్ర నష్టం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్దిసేపు క్రితం సిపి సునీల్ దత్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్. సార్, వాట్ వాజ్ ద సిచ్యువేషన్? సార్, ఎలా ఉంది? పోలీసులు కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు కదా? పోలీసు పూర్తిగా వరద వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు సహాయం చేస్తున్నారు. జనాలతో వాళ్ళకి సమస్య పరిష్కారం చేయడానికి మొత్తం అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అని అందరూ మేము ఇన్స్ట్రక్షన్స్కి ఎట్లా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్కి జనాలకి సహాయం చేయాలి. ఇప్పుడు కష్టపడి చాలామందికి ఇది ఎట్లా ఇబ్బంది అవుతుంది. మేము అందరూ పోలీస్ పర్సనల్, మన ట్రైనీ పోలీస్ పర్సనల్ అందరూ ఇంటికి పోయి ఎవరైనా సాయం కావాలి రెస్టోరేషన్ కోసం అందరూ సాయం చేస్తారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీస్ ఫోర్స్ ఏమైనా కోరారా? మన జిల్లా ఇప్పుడు వేరే జిల్లాలో కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయి. మన జిల్లాలో ఫోర్స్ ఉన్నాయి. మన దగ్గర ఆల్మోస్ట్ 520 ఇది ఎస్సిటీ పీసీ ఉన్న ట్రైనింగ్ పీసీస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. వేరే జిల్లా నుంచి కొన్ని ఫోర్స్ ఉన్నాయి, కొత్తగూడెం నుంచి. ప్రస్తుతం సిపి సునీల్ దత్ సహాయక చర్యలను పర్యవేక్షించారు, పరిశీలించారు, అడిగి విషయాలను తెలుసుకున్నారు. స్థానిక సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలి, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే సిపి సునీల్ దత్ క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని అయితే ఆదేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఇంటింటి సర్వే చేస్తూ ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లింది, లోపల ఉన్నటువంటి వస్తువులు, భారీ వస్తువులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఖమ్మం సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ముంపు ప్రాంత వాసులతో అడిగి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన 3 రోజులుగా పోలీస్ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలను పర్యవేక్షిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా మున్నేరు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఉధృతంగా ప్రవహించింది. సుమారు 36 అడుగుల మేర వరద ఉధృతి రావడంతో రాజీవ్ గృహకల్పలోని దాదాపు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎటు చూసినా కొంత పోలీస్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేసినటువంటి చూస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని ప్రస్తుతం వరద ముంపు వాసులు ఎదుర్కొంటున్నారు. చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ మరోవైపు వర్షం పడడం కూడా కొంత ఆందోళనకి దారితీస్తుంది. సహాయక చర్యలకు కూడా కొంత వర్షం ఆటంకంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది కూడా ఇప్పటికే రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో 10,000 రూపాయల పరిహారం అందించడంతో పూర్తిగా నష్టపరిహారం పెద్ద ఎత్తున వాటిల్లిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సిపి సునీల్ దత్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ కొంత భరోసా కల్పించే ప్రయత్నం పోలీస్ శాఖ నుంచి వారి వంతు బాధ్యతగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కూడా నానిపోయి వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఏ ఒక్కటి మిగలకుండా వాళ్ళని కన్నీరు పెట్టిస్తున్నటువంటి దృశ్యాలే ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో మనకి దర్శనమిస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా పూర్తిగా తడిచిపోయాయి. లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఒకవైపు మున్నేరు వరద ఉధృతి తగ్గినప్పటికీ మున్నేరు వరద మిగిల్చినటువంటి విషాద ఛాయల నుంచి ఇంకా ప్రజానీకం బయటపడాలంటే మరి కొద్ది నెలల పాటే పడుతుందని చెప్పుకోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇది ప్రధానంగా ప్రతి ఒక్క రహదారిపై పూర్తిగా బురద మేటలు వేసింది. ఇళ్లలో కూడా బురద వచ్చి చేరింది. ప్రస్తుతం మరి కొంతమంది మనం బాయిలతో కూడా మాట్లాడదాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప మొత్తం 36 బ్లాకులు ఉంటుంది. ఈ 36 బ్లాకుల్లో ఇదే సిచ్యువేషన్ ఏంటి చూసినా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా చిన్నారులు ఒకవైపు వర్షం పడడంతో ఈ ఆటోల్లోనూ వాహనాల్లోనూ పూర్తిగా వాళ్ళంతా కూడా ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిరశ్రాయులు అయిపోయారు. కొన్ని చోట్ల గోడలు కూడా కూలిపోయాయి. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప దగ్గర మనం చూస్తూ ఉన్నాం. సో మనం చూస్తున్నాం ఒక కుక్క పిల్ల గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షం, మరోవైపు ఇంట్లో ఆశ్రయం లేకపోవడం, పూర్తిగా ఇల్లంతా బురద మేటలు వేయడంతో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో తమ వంతు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల పైచీలకు నష్టం సంభవించిందని ప్రభుత్వం చెప్తుంది. కానీ కేవలం ఖమ్మంలోనే కని విని ఊహించిన రీతిలో నష్టం సంభవించిందనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోయాయి. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా తడిచిపోయాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను, వస్త్రాలను పూర్తిగా శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ నిజంగా చాలా దయనీయ పరిస్థితిని ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఎదుర్కొంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ని కూడా సపరేట్గా ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ని తెప్పించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంత వాసుల గోస చాలా వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఏ ఇంటిని పలకరించినా నిజంగా దుర్భరమైనటువంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ఒకవైపు వర్షం మళ్ళీ రావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం కూడా హుటాహుటిన స్పందించింది. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని భావించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ పూర్తిగా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పొంగులేటి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల ఆర్తనాదాలు వింటూ వారికి కొంత భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజంగా కని విని ఊహించని రీతిలో వచ్చినటువంటి వరదలకు, ఆ జల విలయానికి పూర్తిగా నిరశ్రాయులై కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలిచినటువంటి సందర్భం ప్రస్తుతం ఖమ్మం మున్నేరు ప్రాంత వాసులు మనకి కనిపిస్తుంది. పూర్తిగా ఒక్కో ఇంట్లో కూడా దాదాపు లక్షల రూపాయలు నష్టం సంభవించింది. ఆ నష్టం నిజంగా ప్రభుత్వం కూడా పూడ్చలేనిది. ఇప్పటివరకైతే కేవలం 10,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ పరిహారాన్ని అందించేందుకు ఇప్పటికే ఇంటింటా సర్వే కూడా చేపట్టింది. ఎవరెవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ ఫోటోని ఇంటి ముందు దింపుతూ అప్లోడ్ చేస్తూ పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి లబ్ధి అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా వరద బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం తద్వారా వాళ్ళకి ఎటువంటి సాయం కావాలి, వాళ్ళ వివరాలు, ఏమేం డ్యామేజ్ అయ్యాయి, పూర్తిగా వాళ్ళకి కనీసం ఆహారం, తాగునీరు పూర్తిగా అందుతుందా లేదా, ఇలాంటి అనేక అంశాలను, సమగ్ర వివరాలను మనం ప్రస్తుతం పోలీసులు కూడా తీసుకుంటున్నారు. ఉంది సార్, అన్ని ఫ్రిడ్జ్, కూలర్, మా పిల్లలు చిన్న పిల్లలు సార్, ఫ్రిడ్జ్, కూలర్ సార్, కూలర్ అసలు ఏమైనా పనికి రాకుండా అయిపోయినాయి మొత్తం. భర్త కూడా లేడు సార్, మొన్ననే చనిపోయిండు.
అన్ని సార్ మొత్తం సామాన్లన్నీ అసలు బియ్యం రెండు మనం ప్రస్తుతం చూస్తున్నాం పోలీసులు వరద బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రత్యేకమైన రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఇంట్లో డ్యామేజ్ అయినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటి, కనీస ఆహారం అందుతుందా, వరద సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే అంశానికి సంబంధించి వాళ్ళ వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఇంట్లో వరద ఏ స్థాయిలో వచ్చిందో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్. ఆ బురద అంతా కూడా మేటలు వేయడంతో వాళ్ళంతా శుభ్రం చేసుకునే ఇంకా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేకుండా పూర్తిగా వాళ్ళంతా ఇతర ప్రాంతాలకు పంపించి వేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులను, కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకు తరలించి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మళ్ళీ వర్షం కురవడం, ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సహాయక చర్యలకు కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వాన కొంత ఆటంకం ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా సమగ్ర సర్వే అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ బురదంతా కూడా మేటలు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఏ ఒక్క వస్తువు మిగలేదు. పూర్తిగా ఇళ్లలో బురద మేటలు వేసింది. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఈ స్థాయిలో బురద మేటలు వేయడంతో ప్రస్తుతం నడవలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. గడిచిన 3 రోజులుగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ బాధితుల ఆర్తనాదాలను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఇంట్లో తడిచిపోయాయి. కనీసం నడవలేని సిచ్యువేషన్ ఖమ్మం నగర ముంపు ప్రాంత వాసుల్లో ఆ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఇంటి చూసినా కన్నీరే దర్శనమిస్తుంది. చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎన్జిఓ బృందాలు ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అమ్మ, మీకు ఎంత నష్టం జరిగింది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సార్, టీవీ కానుండి కూలర్ అన్నీ పోయినాయి. ప్రతి ఒక్క వస్తువు పోయింది. ఇప్పుడు మాకు ఒక ఆహారం తప్ప ఏమి ఇవి కూడా రెగ్యులేట్ అంతే. కొన్ని బ్లాగులు మరీ వాళ్ళు ఎంటపడి తీసుకొని వచ్చి వాళ్ళు చేపించుకుంటేనే అంతవరకు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? మీ పిల్లలకు కట్టుకునే బట్ట ఇది ఒక్క డ్రెస్ మీదేనే సార్. వీళ్ళు కూడా అంతే. అసలు ఏమీ లేవు సార్. అసలు ఆహారం తప్ప మాకు ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆడవాళ్ళ సమస్య ఎక్కువ సార్, మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకటి మాకు అసలు ఎక్కడేం పడుకోవడానికి కూడా వసతి లేదు సార్. అసలు ఇక్కడ మా నాయకులు కూడా మరి పలానా చోట ఉండండి అని ఏది మాకు అసలు చెయ్యట్లేదు సార్. అసలు మళ్ళీ ఇప్పుడు మాకు భయంగానే ఉంటున్నాం సార్ మేము ఇక్కడ. అంటే ప్రభుత్వం చెప్తుంది ఇంటింటి సర్వే చేస్తున్నాం, మీకు తక్షణ పరిహారం 10,000 రూపాయలు అందజేస్తామని చెప్తున్నారు. ఆ సర్వే జరుగుతుంది. 10,000 దేనికొస్తాయి సార్? అసలు పిల్లల బుక్స్ కానుండి అన్ని సర్టిఫికేట్ అన్ని పోయినాయి. సర్టిఫికేట్స్ కూడా పోయాయా? అన్ని పోయినాయి సార్. మాకు అసలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏమీ లేవు, అన్ని పోయినాయి. తడిచినాయా? ఏమన్నా సర్టిఫికేట్స్ తడిచా? ఇంట్లో లేవు సార్. ఇట్లా బురదకి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అసలు ఏమీ లేవు. ప్రతి ఒక్కటి మాకు ఆ తిండి తప్ప ఏమీ చేయట్లేదు. అసలు మేము పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు సార్. అసలు సరుకులు అవన్నీ ఇస్తున్నారు. సరుకులు వండుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ఉండాలి కదా, గ్యాస్ సిలిండర్ లేదు. ఈ బురదలో వండుకొని తినడానికి ఏముంటుంది చెప్పండి. ఆ ఓన్లీ ఆహారం పెడుతున్నారు. ఆహారం ఎవరికి కావాలి? కనీసం వసతులు చూడాలి కదా. ఇలాంటి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయి పెట్టాలి కదా. 3 రోజుల నుంచి స్నానం చేయకుండా ఏ బట్టలతో ఉంటున్నాం? కట్టుబట్టలతో తిన్నాం. ఫుడ్ ఇస్తున్నారు, వండుకోమని రేషన్ ఇస్తున్నారు. ఎక్కడ వండుకోవాలి? గ్యాస్ బండలు లేవు, కరెంట్ లేదు. అది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కదా, అక్కడ భోజనము, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది కదా. కానీ నైట్ పడుకోవడానికి ఏం లేదు కదా. ఈ చీకట్లు ఎక్కడ పడుకోవాలి? ఎక్కడికి పోవాలి? నైట్ పోతున్నాం, మరి పొద్దున్నే వస్తున్నాం. ఈ బురదను చూసినాం, ఏమీ లేదు. ఎంత కడిగినా బురద పోవట్లేదు. ఎన్ని మాట్లాడినా సార్ ఈ బురద. అంటే ఫైర్ ఇంజిన్ సర్వీస్ కూడా వచ్చింది, పోలీసులు కూడా మీకు సహకరిస్తున్నారు. వచ్చారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎమ్మటి పడి మా బ్లాక్ క్లీన్ చేయండి, మా బ్లాక్ ఎంతమంది చెప్తే వాళ్ళ వరకు చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము కూడా అంత దూరం వెళ్ళి వచ్చాం. మాది 3 రోజులు అవుతుంది సార్. అసలు ఒక్కటి ఏది జరగట్లే మాకు. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి, అపార్ట్మెంట్స్ ఎట్లున్నాయి. మాకు అసలు వసతి లేకుండా మేము ఎట్లా భయంగా పిల్లలతో ఉంటున్నాం సార్ మేము ఇక్కడ.
ఈ పిల్లలని ఎలా ఎక్కడ పడుకోబెట్టాలి, మేము ఎక్కడ పడుకోవాలి, అదన్నా చెప్పాలిగా మాకు. వాళ్ళు వచ్చారు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు, తమకి కనీసం పడుకోవడానికి సరైన సదుపాయాలు లేవు, సరైన ప్రదేశం లేకపోవడంతో ఒకవైపు బయట వాన పడుతుంది, మరోవైపు పూర్తిగా బురదంతా కూడా మేట వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో తాము ఎక్కడ నిద్రించాలి? ఒకవైపు సరుకులు, నిత్యావసర సరుకులు, బియ్యం వంటివి పంపిణీ చేస్తున్నారు, కానీ కనీసం తాము వండుకోవడానికి కూడా ఇక్కడ సరైనటువంటి గ్యాస్ స్టవ్ ఫెసిలిటీ కానీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో తామంతా కూడా ఇంకా ఆ బాధనే ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా బాగా ఉంది చూడండి మీరే, అంతా బురద అంతా ఇక్కడ దాకా వచ్చేసింది. పండుగ ఉంటే వచ్చేసినాయి ఒకేసారి నీళ్లు, లోపలంతా సామాన్లు బన్నీ పోయినాయి, తడిచిపోయినాయి, చాలా కొట్టుకోపోయినాయి. కాగితాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మీ కాగితాలు ఏమేమి పోయాయి? ఇంటి కాగితాలు కూడా ఉండాలి. ఇంటి కాగితాలు కూడా అందులోనే కొట్టు. నేనే సార్. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు సమస్య. మనం ఒక ఇంట్లో కూడా వెళ్తున్నాం, ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు, కానీ ఆ బురద పూర్తిగా మేటలు వేసింది. అది క్లీన్ చేయడానికి కూడా దాదాపు పూర్తిగా ఎంత సహాయక చర్యలు ఎంత ఉధృతం చేసినప్పటికీ ఇలాంటి పరిస్థితిని పూర్తిగా క్లీన్ చేయడం చాలా కష్టసాధ్యం అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు తాము పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని, ప్రజలకు సహకరించేందుకు యత్నిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇంకా వారు పూర్తిగా వాళ్ళ సాధారణ జనజీవనం వరకు వాళ్ళు కోలుకోవాలంటే మాత్రం మరికొన్ని వారాలు పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చాలా కుటుంబాల్లో ఇంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని ధృవీకరణ పత్రాలు కూడా పూర్తిగా నీటిలో కొట్టుకుపోయాయి, బురదలో మునిగిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన కెమెరామెన్తో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, కారం ప్యాకెట్స్ ఇవి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. అసలు సీల్ కూడా తీయలేదు. ఇలాంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రస్తుతం ఆ బురదలో ఇలా పూర్తిగా నిష్ప్రయోజనంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, బట్టలు, ఇలా నిత్యావసర సరుకులు అంతా కూడా పూర్తి స్థాయిలో బురదలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి ప్రతి ఒక్కరి కుటుంబానికి 10,000 రూపాయల తక్షణ పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ 10,000 రూపాయలు తమకు అసలు పూర్తి స్థాయిలో సరిపోవని అధికారులు చెప్తా ఉన్నారు. మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇదే. ఏ ఇంట చూసినా కన్నీరే దర్శనమిస్తుంది. ప్రధానంగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎస్పెషల్లీ టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వరదలు మొత్తం పోయింది. ఏం లేవు, మాకు కట్టుకున్న బట్టలు ఏమన్నా మీదయి, మాకు సహాయం చేయండి. మా సొమ్ములు అన్నీ పోయినాయి, మొత్తం ఏం లేవు, మేము కొనే స్థితిలో లేవు. మాకు సహాయం చేయండి అయ్యా, మీరు మనుషులు గమనించి సహాయం చేయండి. మా కింద వాళ్ళు మొత్తం అసలు ఏమి కొట్టపోయినాయి, బండ్లు కూడా కొట్టపోయినాయి. మాకు సహాయం చేయండి సార్. మీరు సహాయం చేసిన దానినే మేము బతకగలుగుతాం, లేకపోతే మా బతుకు కూడా ఉండదు. కొన్ని కోట్ల రూపాయల నష్టమైతే వాటిల్లింది. ప్రస్తుతం అటు ప్రభుత్వం నుంచి, అటు ఎన్జిఓ సంస్థల నుంచి పంపిణీ చేసినటువంటి ఈ ఆహారమే తిని వాళ్ళంతా కూడా పూట గడుపుతున్న పరిస్థితి, కడుపు నింపుకున్న పరిస్థితి ఉంది. చాలా దయనీయమైనటువంటి సిచ్యువేషన్ ఖమ్మం మున్నేరు ప్రాంత ముంపు వాసులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టం తీర్చలేనిది. ప్రభుత్వానికి కూడా చాలా నెలల సమయం పట్టే అవకాశం ఉంది. వీరంతా మళ్ళా సాధారణ పరిస్థితికి రావాలంటే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మరింత కొంతకాలం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా విద్యార్థులు కూడా పూర్తిగా వాళ్ళ ధృవీకరణ పత్రాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, టీసీలు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, ఇలా చాలా ధృవీకరణ పత్రాలు కూడా పూర్తిగా నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి వస్తువు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ బురదల్లోనే నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ప్రస్తుతం వాళ్ళంతా శుభ్రం చేసుకునే పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు పూర్తిగా తడిచిపోయింది. ఆ బురద మయంలోనే పూర్తిగా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పూర్తిగా ప్రతి ఒక్క గదిలో
పూర్తిగా బురద మేటలు వేసినటువంటి పరిస్థితి. పుస్తకాలు, ధృవీకరణ పత్రాలు, నిత్యావసర సరుకులు, వస్తువులు, సూట్ కేసులు, ఆధార్ కార్డులు పూర్తి స్థాయిలో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ధృవీకరణ పత్రాలన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇలా కొన్ని లామినేషన్ చేసుకొని కొన్ని కవర్స్లో భద్రంగా ఉంచినవి మాత్రమే ఉన్నాయి తప్ప మిగతావన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 11న ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్తుంది. డిఆర్ఓ సూపర్వైజర్న పూర్తిగా ఎవరైనా సరే ఎమర్జెన్సీ, క్యాజువల్ ఈ 2 విధానాల్లో ప్రస్తుతం ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ధృవీకరణ పత్రాలు అవసరమైతే వెంటనే కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు క్యాజువల్గా అయితే ధృవీకరణ పత్రాలకు సంబంధించి 11న ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఇలా తడిచిపోయాయి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పన్ను రిసిప్ట్స్, కరెంట్ బిల్లు రిసిప్ట్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, బిల్స్, ఇతర బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వరద నీటిలో నానిపోయింది. ప్రస్తుతం ఏవి పనికి రాకుండా అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాగితాలు అన్నీ తడిచిపోయినాయి సార్. మాకేం పనికి రాకుండానే మనుషులమే మిగిలిపోయినాయి. మేము అన్నీ కొట్టుకుపోయినాయి. మా సామాన్లు అన్నీ, బీరువా, ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం రాలేదు మాకు ఇంకా ఆధారం. మనం చూస్తున్నాం వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని సామాన్లు కొంత సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ మీకు ఎంత నష్టం వాటి నుంచి చూడచ్చు అందాదా? ఫ్రిడ్జ్, కూలర్, సామాన్లు, డోర్ ఇరిపోయినాయి, కిటికీలు ఇరిపోయినాయి, అన్నీ నా వస్తువులు అన్నీ కొట్టుకుపోయినాయి సార్. మేము మనుషులమన్నా మిగిలిపోయినాం కానీ వస్తువులు ఏం లేవు. అన్నీ పోయినాయి. డబ్బులు ₹1,00,000 డబ్బులు పోయినాయి. ఏం లేవు ఇంకా మాకు. అన్ని వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. మాకేమైనా ఆధారం చూపిస్తేనే మేము ఉండగలుగుతాం. ఇప్పుడు లేకపోతే ఏం లేదు. కనీస ఆహారం అంతుందమ్మా ప్రతి పూట ఉదయం మధ్యాహ్నం? ఆహారం లేదు. ఎవరైనా ఇస్తే తినటమే. వండుకోవడానికి బియ్యం కూడా అన్నీ పడేసినాం నిన్న మొత్తం. ఇంకా సార్ వాళ్ళు వచ్చి అన్నీ పడేసిపోయారు. వాళ్ళే తీసేసారు. బియ్యం, సరుకులు ఏం లేవు. ఉప్పు, కారం ఏం లేదు. అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా వస్తువులన్నీ ఇంకా కడుక్కోవటమే, పడేయటమే అయిపోయింది. ఏం లేవు సార్. మనం ప్రస్తుతం చూస్తున్నాం అదే సిచ్యువేషన్. ఇది మున్నేరు ముంపు ప్రాంత వాసుల గోస. పూర్తిగా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టమైతే వాటిల్లిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నప్పటికీ వారికి జరిగినటువంటి ఆస్తి నష్టం అయితే తీర్చలేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం వాళ్ళకి కేవలం ఆహారం, తాగునీరు మాత్రమే అంతని చెప్తున్నారు. కానీ వాళ్ళు నిద్రించడానికి సరైన ప్రదేశం లేదని, వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ నష్టం నుంచి కోలుకునేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది వీడియో స్నేహితులతో ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం రాజీవ్ గృహ కల్పన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.